1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ లోపల పిల్లలు అయితే వాళ్ళకి కోల్డ్ కాఫ్ వచ్చినా కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. బికాజ్ అప్పటికి వాళ్ళు దగ్గర ఉంటారు, కొంచెం తిరుగుతూ ఉంటారు. తుమ్ములు అది వచ్చినా కూడా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడి ఏడవడం మొదలవుతుంది. ఈ ఎక్కువ కారణం లేకుండా ఏడుస్తున్నారు, ముక్కు కారుతూ ఉంది, లేచిన వెంటనే తుమ్ముతూ ఉన్నారు అంటే మనం దాంట్లో లోపల బ్లాక్ అయిందేమో మనం గమనించాలి. ముక్కు బ్లాక్ అయినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి అక్కడ నుంచి చెవికి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది. దీంట్లో ఈ ముక్కు నుంచి చెవికి వెళ్ళి మళ్ళీ గొంతు నుంచి ఛాతీలోకి ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. 5 ఏళ్ల తర్వాత ఇంకా పెద్ద పిల్లలు అయితే వాళ్ళు ప్రాబ్లం ఇమీడియట్గా చెప్పేస్తూ ఉంటారు. ఈ ఏజ్లో మనకు సైనస్ బ్లాక్ అనేది మన పెద్దవాళ్ళకి కదా సైనస్ హెడేక్ అని ఈ కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. ఏ కారణం లేకుండా పిల్లవాడు తలనొప్పి అని, మన కనుబొమ్మల పైన ఏదైనా స్మైల్గా స్వెల్లింగ్ ఉంది లేదా ముక్కు రెడ్గా అయింది అంటే కనుక మనం వీళ్ళకు కూడా సైనస్ బ్లాక్ వచ్చిందా ఏంటి అనేది మనం గమనిస్తూ ఉండి ప్రాపర్గా ఈఎన్టీ డాక్టర్ కానీ లేదా లోకల్ పీడియాట్రిషియన్ కానీ చూపించి టైమ్లీగా మీరు యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏ రిస్క్ ఫ్యాక్టరు లేకుండా మామూలుగానే ఉండి సడన్గా వాళ్ళకి ఏదైనా ఫ్రీక్వెంట్గా హెడేక్స్ రావడము, ఫీవర్ రావడము అట్లా సమస్య ఉంది అన్నప్పుడు ప్రాపర్గా ఈఎన్టీ చెకప్ చేసుకోవాలి. ఇంకా కామన్గా చూసే ప్రాబ్లం ఏంటి అంటే ఈ అడినాయిడ్స్, ఏదైతే ముక్కులో టాన్సిల్ అంటాం. ఇవి ప్రాబ్లమ్స్ మామూలుగా 3 ఏళ్ల తర్వాత నుంచి బాగా బయటికి కనపడుతూ ఉంటుంది. అది ఎప్పుడు వాళ్ళను స్కూల్లో వేసిన తర్వాత. ఇంకొంచెం పెద్ద పిల్లల్లో, అడల్ట్స్లో మనం ఎట్లా టాన్సిలైటిస్ చూస్తామో ఈ అడినాయిడ్ స్వెల్లింగ్ వల్ల బాగా ముక్కు బ్లాక్ అయిపోయి వాళ్ళకి సన్నగా గురక వినిపిస్తూ ఉంటుంది. పడుకున్నప్పుడే కాకుండా మామూలుగా ఆడుకునేటప్పుడు, తిరుగుతూ ఉన్నప్పుడు, మెలకువతో ఉన్నప్పుడు కూడా మనకు సన్నటి గురక వినిపిస్తూ ఉంటుంది. తర్వాత మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. మధ్యలో గాఢంగా శ్వాస పీల్చుకోవడం కానీ లేదా ముక్కు ఇట్లా రుద్దుకోవడం కానీ చేస్తూ ఉంటారు. ముక్కు ఎగచీదుకోవడం అంటాం కదా, అట్లా ఏదో అడ్డున్నట్టుగా. కానీ వాళ్ళు బ్లో చేయాలి అనుకుంటే మాత్రం బయటికి ఏమీ రాదు సెక్రీషన్స్. అవి రాకుండా ఇట్లా బ్లాక్ ఉన్నట్టుగా ఉండి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే యూజువల్గా అది అడినాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. ఇయర్ ఇన్ఫెక్షన్ ఉందా, ఇయర్ బ్లాక్ అయిందా కూడా కనుక్కోవాలి అంటే మనము తరచుగా పేరు పెట్టి పిలిచేటప్పుడు పలుకుతూ ఉంటారు కదా, సడన్గా మనం 2-3 సార్లు పిలవాల్సి వచ్చినా లేదా ఫ్రీక్వెంట్గా వేలు చెవులో పెట్టుకొని రుద్దుకుంటూ ఉండడము లేదా చెవు పట్టుకొని ఆడుకుంటున్నట్లుగా ఒకటే చెయ్యి ఎప్పుడు చెవు దగ్గరికే వెళ్తూ ఉంటుంది మరి చిన్నపిల్లలు. అట్లాంటప్పుడు ఇయర్ ప్రాబ్లం ఏమైనా ఉందా చూసుకోవాలి. ఇవి అన్నీ ఒక అయితే దీనివల్ల అన్నిటికంటే సీరియస్ కాంప్లికేషన్ న్యూమోనియా కూడా రావచ్చు. ఏదైతే ఇయర్ ఇన్ఫెక్షన్ కాకుండా సడన్గా వాళ్ళు ఈ ముక్కులో నుంచి వచ్చే సెక్రీషన్స్ ఈ దగ్గడంలో, తుమ్మడంలో లేదా కాఫ్ చేయడంలో లంగ్స్లోకి ఆస్పిరేట్ చేశారు అంటే సివియర్గా న్యూమోనియా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. వీటిల్లో డేంజర్ సైన్స్ ఆర్ వార్నింగ్ సైన్స్, సీరియస్ ఇన్ఫెక్షన్, సీరియస్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఎట్లా కనుక్కోవాలి అంటే బాగా డల్ అయిపోతూ ఉంటాడు బేబీ, తర్వాత ఫ్రీక్వెంట్గా ఫీవర్ వస్తూ పోతూ ఉంటుంది వేరే కారణం ఏం లేకుండా. దెన్ వాళ్ళు నిదానంగా ఈ స్కూలిస్టిక్ పర్ఫార్మెన్స్ అంటాం, క్లాస్లో చెప్పేది కూడా వినలేకపోతూ ఉంటారు, అటెన్షన్ పే చేయలేకుండా ఉంటారు. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి దీనికి. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు సరిగా భోంచేయటం లేదు, మనం చెప్పింది పట్టించుకోవట్లేదు లేదా ఒకదాని తర్వాత ఒకటి జలుబు, దగ్గు, తర్వాత కాఫ్, దానివల్ల ఫీవర్ ఇవన్నీ వస్తున్నాయి అంటే ప్రాపర్గా ముక్కు రంధ్రం నుంచి ఎగ్జామిన్ చేయించుకొని పీడియాట్రిషియన్ దగ్గర అడ్వైస్ తీసుకొని అవసరమైతే ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సీజనల్గా వచ్చే ఈ ముక్కు బ్లాక్ అనే సమస్య కామన్గా అలర్జీ వల్ల వస్తుంది. ఇది వర్షాకాలం అప్పుడు రావచ్చు, దాని తర్వాత చలికాలంలో కూడా కామన్గా చూస్తూ ఉంటాము. ఎండాకాలంలో ఎందుకు వస్తుంది అంటే ఇంకా ఎక్కువ ఫ్యాన్ వాడటమో, ఏసీ వాడటమో, కూలర్ వాడడం వల్ల ఈ ముక్కు రంధ్రాలు బ్లాక్ అయ్యే సమస్య వస్తుంది. వీళ్లకు ఏం చేయాలి అంటే డైరెక్ట్గా ఆ చల్లగాలి తగిలే ప్రదేశాల్లో పడుకోబెట్టకుండా లేదా పడుకునే ముందు సెలైన్ డ్రాప్స్ వేసి నేను పొద్దున లేచినప్పటి నుంచి పడుకునే లోపల అట్లీస్ట్ ఒక 2-3 సార్లు అయినా ఆవిరి పట్టించడం అనేది చేయాలి. మరీ చిన్న పిల్లలు వాళ్ళు ఆవిరి పెట్టడానికి కోఆపరేట్ చేయలేదు అన్నప్పుడు రూమ్ హ్యూమిడిఫైయర్ అనేది కూడా దొరుకుతుంది, లేదా మనం స్టీమ్ వేపరైజర్ ఉంటుంది కదా, దాన్ని ఒక రూమ్లో ఒక కార్నర్లో పెట్టమని చెప్తాం. సో దట్ రూమ్ అంతా కూడా సరైన మాయిశ్చర్ ఏర్పడి వాళ్ళకు డ్రైనెస్ లేకుండా ముక్కు ఇరిటేషన్ వల్ల ముక్కు బ్లాక్ అనేది కాకుండా ఉండేటట్టు సహాయపడుతుంది. కామన్గా ఏంటి అంటే వాళ్ళకి ఏది సరిపోదో ఆ వాతావరణంలోకి తక్కువ తీసుకెళ్ళి ఇన్ కేస్ అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే వచ్చిన తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా బ్లాక్ రిలీవ్ అయ్యే పనులు కనుక చేసామో లేదా కేర్ తీసుకున్నామో అంటే వీళ్ళకు మరీ సివియర్ బ్లాక్ లేకుండా ఉంటుంది.